హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి సహజీవనం నవల 14వ భాగానికి స్వాగతం అండి. సుబ్బులు పైకి పరిగెత్తుకొచ్చింది. దాని ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మాయి గారు, అల్లుడు గారు రాలేదు, కారు పంపారు, డ్రైవర్ ఇచ్చాడు, ఇవిగో మీకు ఇవి ఇవ్వమన్నారట. కారు తాళం చెవులు ఒక ఉత్తరం అందిస్తూ అంది. వాటిని చూడగానే దోసనలో ఊపిరి లాంటిది ఎగిరిపోయినట్లయింది. ఉత్తరం తీసి చూసింది. అందులో ఒకే ఒక వాక్యం ఉంది. ఈ కారు తాళం చెవులు నాకు ఇచ్చినప్పుడు నువ్వు అన్న మాటలు గుర్తు చేసుకో. ఆ తాళం చెవుల వైపు వెర్రిదానిలా చూసింది. అవును, ఆ రోజు ఏమన్నది తాను? పెళ్లి కానుకగా బామ్మ కారు చదివిస్తూ తాళం చెవుల గుత్తి అందిస్తే అతను తీసుకోకుండా జోస్నకి ఇమ్మన్నాడు. హనీమూన్ బయలుదేరే ముందు ఆ తాళం చెవులు అతని జేబులో వేస్తూ అంది. చూడు, ఈ కారు మన సుందర స్వప్నాలకి రెక్కల గుర్రం కావాలి. ఎన్నో అందమైన ప్రదేశాలు చూడాలి. ఎన్నెన్నో మధుర స్మృతులు మనకి సంపదగా మిగలాలి. అతన్ని గుండెలకి చెంప ఆనించి కళ్ళు మూసుకుంటూ అంది. నేను ఈ తాళం చెవులు ఇస్తూ ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇది మన జీవన రథం. నేను లేకపోతే నువ్వు కానీ, నువ్వు లేకపోతే నేను కానీ దానిలో ఎక్కరాదు. చిచి, ఏం మాటలవి? అతను ఆవేశంగా భుజాలు బట్టి ఊపాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. నా మాటల్లో తప్పు పట్టకు. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. నాకెందుకు అలా అనాలనిపించింది. ప్లీజ్. ఓకే, నువ్వు అన్నమాటే అక్షరాలా జరుగుతుంది, సరేనా? జోస్న తలని తన చెంపకి నొక్కుంటూ అన్నాడు. జోస్న ఆ మాట అప్పుడే మర్చిపోయింది. కానీ శ్యామ్ సుందర్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. జోస్న కిందికి దిగొచ్చింది. కారు వరండాకి కుడివైపుగా ఖాళీగా ఉన్న ఆవరణలో నిలబెట్టింది. డ్రైవర్ వెళ్ళిపోయాట. మంచినీళ్ళు కూడా తాగలేదట. అయ్యగారు కారు ఇచ్చేసి రమ్మన్నారు. మళ్ళీ ఆలస్యం అయితే నాకు బస్ దొరకదండి అని వెళ్ళిపోయాట. సాధారణంగా శ్యామ్ సుందర్ కారు డ్రైవ్ చేస్తాడు. ఎప్పుడైనా తల్లి వాళ్ళకు అవసరమైతే ఆఫీసులో పనిచేసే వెంకటేష్ అనే డ్రైవర్ వస్తుంటాడు. జోస్న క్షణం సేపు తదేకంగా ఆ కారు వైపే చూస్తూ నిలబడింది. ఆ కారులో తాను శ్యామ్ తిరిగిన ఎన్నో సుందర ప్రదేశాలు గుర్తుకొచ్చాయి. జోస్నకి చాలా కోపంగా, చెప్పలేనంత బాధగా అనిపించసాగింది. శ్యామ్ నన్ను అర్థం చేసుకున్నాడని భ్రమపడ్డాను. అతను రవంత కూడా నన్ను అర్థం చేసుకోలేదు. వీసమంత కూడా నా గురించి తెలుసుకోలేదనుకుంది. 2 రోజులు గడిచాయి. 3వ రోజు సాయంత్రానికి శ్యామ్ సుందర్ వచ్చాడు. అతని వెంట జోగారావు గారు కూడా ఉన్నారు. వరమ్మగారు అంది. నాయన, జోస్న నాకంతా చెప్పింది. జోస్న చేసింది ఒక రకంగా చాలా తప్పే. మీ సంసారం, మీ ప్రేమాభిమానుల తర్వాతనే ఇంకేదైనా. అతను చాలా అసహనంగా ఉన్నాడు. అతని కళ్ళు తీరని అవమానాన్ని, భయంకరమైన బాధని బలవంతంగా దిగమింగుతున్నట్టుగా ఉన్నాయి. వరమ్మగారు అతనికి ఉత్తరం రాసి పంపిస్తే రాలేదు. జోగారావు గారు వచ్చి బతిమిలాడి బలవంతంగా లాక్కొచ్చాడు. వరమ్మగారు చేతులు జోడిస్తూ అంటుంటే అతను తల తిప్పుకున్నాడు. ఆ మాట జోస్నకు అర్థం అయ్యేలా కనీసం మీరైనా చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. వరమ్మగారు సుబ్బుల చేత కబురు చేసి జోస్నను కిందికి పిలిపించింది. శ్యామ్ వచ్చినట్టు జోస్నకు తెలియదు. అతను నిలబడిన తీరు, పక్కన జోగారావు గారు, ఎదురుగా బామ్మ, వీళ్ళని రెప్పపాటుగా గమనించింది. వాళ్ళు న్యాయస్థానంలా ఏర్పడి తనను ముద్దాయిలా పిలిపించారని తెలియగానే జోస్నకి చాలా కోపం వచ్చింది. ఏమిటి బామ్మ అంది. శ్యామ్ జోస్న గొంతు విని కూడా కనీసం ఇటు తిరగలేదు. జేబుల్లో చేతులు పెట్టుకుని ఇటువైపు వీపు పెట్టి వరండాలో నుంచి కనిపిస్తున్న మొక్కల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. శ్యామ్ వచ్చాడు. నిన్ను తీసుకెళ్తాట, బయలుదేరు అన్నది వరమ్మగారు. పాప ఎక్కడుందో చెప్పమనంది జోస్న. జోస్న, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మిగతా సంగతులు మాట్లాడదాం. ఓవైపు అతని చెల్లెలు పెళ్ళి, ఇంటి నిండా బంధువులున్నారు. ఆ సంగతి నాకు తెలుసు. వాళ్ళ పరువు నేను కాపాడాలి. కానీ నేను పాప గురించి బాధపడుతుంటే వాళ్ళకేం అవసరం లేదు. చెల్లెలు పెళ్ళి కాబట్టి పరువు దక్కించుకోవటానికి నన్ను బతిమాలటానికి వచ్చాడు. ఆ అవసరమే లేకపోతే నా ముఖం కూడా చూసేవాడు కాదు. అతను చివ్వున తిరిగాడు. అతని ముఖం, ఒంట్లో ఉన్న రక్తం అంతా అక్కడే గూడు కట్టుకుందా అన్నంత ఎర్రబడింది. మా అమ్మగారు, నేనేం బతిమాలటానికి రాలేదు. నాకేమంత కర్మ పట్టలేదని చెప్పండి అన్నాడు. మరి ఎందుకు వచ్చినట్టు బామ్మ? అసలు ఈ పెళ్ళాం ఎందుకు? ఒక భార్య పోతే ఏమిటట? 4 భార్యల్ని తెచ్చుకోగల ధీరత్వం గల వాళ్ళకి
చెల్లెలు పెళ్లి ముందే మరో పెళ్లి చేసుకుని భార్య అనే బొమ్మను తెచ్చుకుని పరువు దక్కించుకుంటే పోలా? నోర్ముయ్. పరమ్మగారు జోస్నను కసురుతూ దగ్గరగా వచ్చింది. నువ్వు అసలు చేసిందే చాలా తప్పు. పైనుంచి అతిగా మాట్లాడుతున్నావు. మాట్లాడకుండా అతనితో వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. ఏనాడు లేని ఆవిడలో ఇంకో బామ్మని చూస్తున్న జోస్న వివరిపోయినట్టు నిలబడింది. ఆవిడ తర్జని చూపిస్తూ అంది. బుజ్జి, పెళ్ళైన ఆడపిల్లకి అన్నిటికంటే భర్త, అతని గౌరవం ముఖ్యం. నువ్వు ఆ సంగతే ఆలోచించకుండా ఏదో చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అసలు ఈ సంగతంతా నాకు తెలియనే తెలియదు. తెలిస్తే అప్పుడే నిన్ను వారించి ఉండేదాన్ని. ఈ విషయం ఇంతవరకు రానిచ్చేదాన్ని కాను. శ్యామ్ కూడా చాలా పొరపాటే చేశాడు నీ మీద ప్రేమతో. నువ్వు ఒక విపరీతమైన పని చేస్తుంటే కఠినంగా కాదని వారించాల్సింది పోయి నీకు తోడ్పడ్డాడు. నేను అతన్ని అదే మందలించాను. సరే, జరిగిందేదో జరిగింది. ఇంతవరకు అతను ఇదంతా భరించాడు అంటే అది కేవలం అతని మంచితనమే అనుకోవాలి. అతను ఇప్పటికైనా మంచి పని చేశాడు. ఆ పిల్ల ఎక్కడ పెరిగితే నీకెందుకు? ఎక్కడో అక్కడ సుఖంగా క్షేమంగా ఉందని చెప్తున్నాడుగా. అతని మాట మీద నీకు నమ్మకం లేదా? నీ కోసం ఇంత చేసిన అతన్ని ఈ ఒక్క మాటలో ఎందుకు మన్నించవు? నన్ను మోసం చేసిన వ్యక్తిని నేను ఎందుకు మన్నించాలి? అసలు అతనితో నేను ఎలా కాపురం చేయాలి? నా వల్ల కాదు బామ్మ. బుజ్జి, నేను చెప్తున్నాను. నువ్వు నీ చేతులారా నీ సంసారం నాశనం చేసుకుంటున్నావు. పోనీ. జోస్న నిర్లక్ష్యంగా తల విదిలించింది. పోనీ కాపురం అంటే నీకంత తేలిగ్గా ఉందన్నమాట. నువ్వు మూర్ఘత్వంతో చేతులు కాల్చుకుంటుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావుటే. ఇప్పటికీ నువ్వు ఇంకేం ఆలోచించకు. పెద్దదాన్ని చెప్తున్నాను. బుజ్జి, నువ్వు మర్యాదగా మాట్లాడకుండా శ్యామ్తో వెళ్ళి ఆయన వంశగౌరవం కాపాడి ఆయన అడుగులకు మడుగులు ఒత్తి రావాలి. అదేనా నువ్వు చెప్పేది? జోస్న శ్యామ్ సుందర్ వైపు తిరిగింది. బేష్, నీ తెలివితేటలు సామాన్యమైనవి కావని నాకు తెలుసు. నీ చెల్లెలి పెళ్ళికి నేను రావాలి. నీ పరువు వదారణ పడకూడదు. అందుకని బామ్మని నా మీదికి ప్రయోగించావు. నేను అవసరం లేదన్న వాడివి. నేను వెళ్ళిపోతే నలుగురు భార్యలని తెచ్చుకోగల గొప్పవాడివి మరలా ఇలా ఎందుకు వచ్చినట్లు? నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నట్టు? జోస్న నోట్లో వాక్యం పూర్తి కానే లేదు. రమ్మగారు, నోర్మోయ్ అని అరుస్తూ చాచి చెంప మీద బలంగా కొట్టిన దెబ్బకి జోస్నకి కళ్ళు గిర్రున తిరిగాయి. భూమి తిరగటం ఆగి తనను తాను నిలదొక్కునేసరికి 2 నిమిషాలు పట్టింది. ఆవిడ కళ్ళలో జోస్న ఏనాడు కనీ విని ఎరుగని కోపం కస్సుమంటోంది. బుద్ధి లేందాన, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నావో? ఒంటి మీద అసలు తెలివి ఉందా? అతను వచ్చాడనుకుంటున్నావా? నేను జోగారావు గారిని పంపి నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఒక్కసారి రాని బతిమాలతూ కబురు చేస్తే వచ్చాడు. నువ్వు చేసిన హఠానికి అతను కాబట్టి అంత మొండి ధైర్యంతో నిలబడ్డాడు. నువ్వు అతన్నే అంటున్నావా? అసలు అతని భార్య అనిపించుకోవటానికి నీకు అర్హత ఉందా? అదండి. నాడు బయలుదేరు, అతనితో వెళ్ళు. దిమ్మెరపోయినట్టు చూస్తున్న జోస్న తెప్పరిల్లింది. నేను వెళ్ళను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అతనితో వెళ్ళను. ఆ పాప నాకెంత ప్రాణమో అతనికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళమ్మకి భయపడి దొంగల ఆ పిల్లని మాయం చేశాడు. పిరికివాళ్ళంటే నాకు పరమాశయం. పాప ఎక్కడుందో కనీసం చెప్పమని ఎంత బతిమాలాను. అతను నా మాట మన్నించాడా? అతని మాట నేను ఎందుకు గౌరవించాలి? జోస్న వెనక్కి తిరిగి మెట్లెక్కి వడివడిగా వెళ్ళిపోతోంది. శ్యామ్ సుందర్ వరండా మెట్టు దిగి గబగబా వెళ్ళిపోయాడు. ఇదిగో శ్యామ్, నిన్నేనయ్యా, ఆగు, నిన్నే. జోగారావు గారు పిలుస్తూ వెంట పరిగెత్తాడు. కానీ అతను ఆగలేదు, వినిపించుకోనూ లేదు. బుజ్జి ఆగు, పరమ్మగారు ఆజ్ఞాపిస్తున్నట్టే పిలిచింది. జోస్న ఆగింది. చూడు, నువ్వు శ్యామ్తో వెళ్ళటం న్యాయం, వెళ్ళి తీరాలి అందావిడ. వెళ్ళకపోతే నీకు నాకు సంబంధం లేదు. నీకెంత తెగింపుందో నాకు అంత రెట్టింపు తెగింపు మొండితనం ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నేను అది ఎత్తి చూపుతున్నాను. నువ్వు గమనించటం లేదంటే నేను నీకు అవసరం లేదనే అనుకుంటాను. నేను నీకు గౌరవం కానప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు. ఇది శ్యామ్ కుటుంబ పరువుకి సంబంధించింది మాత్రమే కాదు, నా పరువుకి సంబంధించింది కూడా. జోస్న చెవున మెట్లు దిగొచ్చింది. బామ్మ, ఇది నా ఇల్లు కాదా? కాదు, నువ్వు ఎప్పుడైనా వచ్చి వెళ్ళే పుట్టిల్లు మాత్రమే.
నీకు పెళ్లి చేశాను. నీ ఇల్లు అనేది శ్యామ్తోనే ఉంది. శ్యామ్ కాదని వస్తే నాకు ఇక్కడ స్థానం లేదా? ఉంటుంది, కానీ ఎప్పుడు శ్యామ్ నిన్ను బాధ పెడితే, నిన్ను పీడిస్తే, నిన్ను వేధిస్తే అప్పుడు నువ్వు తెగతెంపులు చేసుకునిరా. ఈ ఇల్లు నిన్ను కన్న తల్లిలా పొదివి పట్టుకుని తనలో దాచుకుంటుంది. నువ్వు శ్యామ్ని ఖాతరు చేయకుండా అతని అభిమానాన్ని కించపరిచి అతని ఇంటి గౌరవాన్ని మంటగలిపి వస్తే ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇవ్వదు. పుట్టిల్లు ఉంది కదా అని భర్తని ఈసడించి వచ్చే అమ్మాయిలకి పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వటం కంటే నేరం ఇంకేదీ లేదు. అది చాలా తప్పు. తెలిసి కూడా నేను ఆ తప్పు చేయలేను. నువ్వు ఇంత ఆగ్రహపడటానికి ఇందులో నేను చేసిన తప్పు ఏముంది బామ్మ? ఇంకా అడుగుతావే? పెళ్లిగాని ఆశని తల్లిని కమ్మని ప్రోత్సహించటం, ఆ పాప ఫలాన్ని పెంచటం ఇది సామాన్యమైంది కాదు. దీన్ని నేను హత్య చేసినంత అపరాధంగా నువ్వు చూస్తావనుకోలేదు. హత్య, అవును, ఇది కూడా ఒక రకమైన హత్య. సాంప్రదాయాన్ని ఎవరు కూనీ చేస్తారో వాళ్ళు ఒక రకమైన హంతకులే. బుజ్జి, సాంప్రదాయం అంటే నీలాంటి వాళ్ళకి మూర్ఘత్వంగా కనిపించవచ్చు. నాలాంటి వాళ్ళ సాంప్రదాయం అంటే మనిషికి సామాజికపరమైన రక్షణ అనుకుంటాం. పెళ్లి కాని పిల్ల తల్లి కాకూడదు. ఇది మనమే కాదు, ప్రతి మతం, ప్రతి దేశం పెట్టుకున్న ఆచారం. ఎందుకంటే దానివల్ల ఎన్నో ఇబ్బందులున్నాయి. సంఘంలో చాలా అలజడొస్తుంది. ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఒకరు తప్పు చేస్తే అది అందరినీ శిక్షించినట్టు అవుతుంది. తప్పు చేయొద్దని సమాజం హెచ్చరిస్తుంటే పెడచెవిని పెట్టి తప్పులు చేస్తే ఆ మనిషిని శిక్షించే అధికారం సంఘానికి ఉంది. సంఘ భయమే లేకపోతే మనుషులు రాక్షసుల కంటే హీనమైన పనులు చేస్తారు. సాంప్రదాయం అనేది చాలామందికి రక్షణ కల్పిస్తుంది. అది ఏ ఒక్కరి ముఖమో చూసి మిగతా 99 మందిని ఆ దారిని వెళ్ళమంటం న్యాయం కాదు. ఆశ కూతుర్ని ఉద్ధరించడం కోసం కట్టుకున్న భర్తని పెంచి పెద్ద చేసిన బామ్మని కాదు పొమ్మంటున్నావు. అతను నీతో అంత సహకరించాడే, అతనితో నువ్వు కాస్త సర్దుకుపోలేకపోతున్నావు. శ్యామ్ కాఫీ ఇస్తానంటే కూడా తాగలేదు. అసలు అతను కూర్చోనే లేదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అతన్ని ఈ ఇంటికి పరాయవాడిని చేసి వెళ్ళగొట్టావు. నన్ను అడిగితే నీకు అసలు అతని విలువే తెలియటం లేదంటాను. వెళ్ళు, నా మాట విను. భార్యాభర్తల తర్వాత ఒకరితో ఒకరు రాజీ పడక తప్పదు. అతను బస్సు దగ్గరే నిలబడి ఉంటాడు. నువ్వు వెళితే ఎంతో సంతోషిస్తాడు. జ్యోత్స్న రెప్ప వాల్చటం మర్చిపోయినట్లు చాలాసేపు ఆడువైపై చూస్తూ నిలబడింది. తర్వాత మెట్లెక్కి తిరిగి మెట్లపైకి వెళ్ళింది. మరో 10 నిమిషాల్లో పెట్టెపుచ్చుకొని కిందికొచ్చింది. పరమ్మగారి దగ్గరికి వచ్చి ఆగింది. నేను వెళుతున్నాను బామ్మ. పరమ్మగారి మొహం చాటంతయింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండుకుచ్చాయి. జ్యోత్స్న గడ్డం పుణుకుతూ, నా బంగారు తల్లే, నేను నీ మనసు కష్టపెట్టాలని అనుకోవు కదూ? అనుకోను, దృఢంగా అంది. త్వరగా వెళ్ళు. ఒరే సూరి, ఎక్కడ్రా నువ్వు? అమ్మాయి గారి పెట్టె పట్టుకుని వెళ్ళు అంటూ కేకలు పెట్టింది. అవసరం లేదు బామ్మ, నేను వెళ్ళగలను. నిన్ను చూస్తే నాకెంత గర్వంగా అనిపిస్తుందో తెలుసా? చూడు, శ్యామ్ కాస్త ముభావంగా ఉన్నా పట్టించుకోకు. శ్యామ, అతని దగ్గరికి ఎవరు వెళ్తున్నారు బామ్మ? నేను వెళ్తున్నాను, కానీ శ్యామ్ దగ్గరికి కాదు. భర్తని తిరస్కరించి వచ్చిన ఆడపిల్లకి పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వకూడదు అంటున్నావు. ఆ సంగతి నాకు తెలియలేదు. తెలిస్తే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. బుజ్జి, వెళుతున్నాను బామ్మ. ఎప్పటికైనా నా ఇల్లు అనేది నేను సంపాదించుకోగలిగితే సగర్వంగా నిన్ను తీసుకెళ్ళి చూపిస్తాను బామ్మ. భర్త తిరస్కరించిన పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వకపోయినా ఆడపిల్ల తన బతుకు తను బతకగలదు అని నిరూపించగలిగితే నీ కంటికి నేను మళ్ళీ కనిపిస్తాను. లేకుంటే ఇదే ఆఖరి చూపు. బుజ్జి, ఆవిడ చప్పున వచ్చి పట్టుకోబోయింది. కానీ జ్యోత్స్న ఆవిడ చేతుల్ని బలంగా నెట్టేసింది. ఆ నెట్టివేతలో ఎంతో తిరస్కారం, అసహనం ఉన్నాయి. వెళ్ళబోతూ క్షణమాగి ఆవిడ్ని చూసింది. బామ్మ, శాంత అక్క చనిపోతే తన జీవితం అంతా వృధా చేసుకుని బావని పెళ్లాడితే నువ్వేమన్నావు? మెచ్చుకున్నావు. అది కూడని పని అన్నావు. అది అంత కూడని పని అయితే ఆ తప్పు ఈ సృష్టిది, ఆశది కాదు. ఆశ చేసిన పని తప్పు అని నేను ఎప్పుడూ అనుకోను. కాస్త సాంప్రదాయపు సంకెళ్లలో నుంచి విడిపించుకుని మానవత్వంతో స్వేచ్ఛగా ఆలోచిస్తే మీకు కూడా ఇది అర్థమవుతుంది. ఏ మనిషి అయినా
ఒక విషయంలో సత్యం నమ్మితే దాన్ని కట్టుకున్న భర్తకి, పెంచిన తల్లిదండ్రులకి అది నచ్చుతుందా లేదా అని వెరపు రానియకూడదు. అర్థం చేసుకోలేని ఆ మనుషుల మీద కినుక వహించకూడదు. వారి ఆలోచన అంతవరకే అనుకోవాలి. వారికి దూరంగా ఉండాలి. నేను అదే పని చేస్తున్నా. జ్యోత్స్న వెళ్ళిపోయింది. రమ్మగారికి కళ్ళు తిరిగినట్టు అవటంతో ఆసరా కోసం చేయి చాచింది. అప్పటికే అక్కడికి వచ్చిన సూరి చప్పున ఆవిడ పట్టుకున్నాడు. లేకపోతే ఆవిడ కింద పడిపోయేదే. ఆవిడకి స్పృహ తప్పింది. బస్టాండ్ దగ్గర శ్యామ్ నిలబడున్నాడు. జోగారావు గారు అతనికి చేతులు తిప్పుతూ ఏదో విషయాన్ని నొక్కి చెప్పటానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉన్నారు. అంతలో దూరం నుంచి సూట్ కేసు పట్టుకుని జ్యోత్స్న వస్తువు కనిపించింది. జ్యోత్స్ను చూడగానే శ్యామ్ ముఖంలో ఆందోళన, చిరాకు, వ్యధ మటు మాయమయ్యాయి. అతని కళ్ళల్లో ప్రేమానురాగాలు పొంగాయి. హఠాత్తుగా అతని కళ్ళల్లో ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటా అని ఆయన తిరిగి చూశారు. జ్యోత్స్న వస్తువు కనిపించింది. ఆయన మెడలో ఉత్తరీయం సరిచేసుకుంటూ ధీమాగా గర్వంగా అన్నారు, నేను చెప్పలా వరమ్మగారి మాట అంటే మాటేనని. ఆవిడ మాటకి చర్నాకోలంత తడాకా ఉంది. అదిగో చూసావా, జ్యోత్స్న రానే వస్తుంది. శ్యామ్ కావాలనే ఏటో చూస్తూ నిలబడ్డాడు. జ్యోత్స్న అక్కడికి వచ్చింది. ఇంకా ఈ బస్సు నీకెందుకయ్యా, క్షణంలో ఇంటికెళ్ళి కారు తీసుకురా అన్నాడు ఆయన. శ్యామ్ జ్యోత్స్న వైపు చూశాడు. జ్యోత్స్న గాలికి ఎగిరే ముంగురులు వెనక్కి తోసుకుంటూ మౌనంగా నిలబడింది. ఇంతలో బస్సు వచ్చింది. జ్యోత్స్న ఎక్కింది. శ్యామ్ కూడా ఎక్కాడు. జ్యోత్స్న అతనితో మాట్లాడలేదు. కండక్టర్కి డబ్బిస్తూ ఊరు పేరు చెప్పింది. ఆ పేరు వినగానే అతను ఉలిక్కి పడ్డాడు. జ్యోత్స్న హైదరాబాద్ రావటం లేదు. మధ్యదారిలో ఉన్న మాధవ్ ఊరు వెళ్తుంది. అతను మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖంలో ఆనందం ఆవిరైపోయింది. ఇద్దరూ అపరిచితుల్లా ఎవరి తోవన వాళ్ళు వెళ్ళే ప్రయాణికుల్లా కూర్చుండిపోయారు. 2 నెలల అనంతరం జ్యోత్స్న సురేంద్ర పాటిల్ కట్టించిన కొత్త హోటల్లో రిసెప్షనిస్ట్గా చేరింది. మాధవికి బావ చక్రపాణితో పెళ్ళయింది. అతను విశాఖపట్నం ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళై 6 నెలలు గడిచిందో లేదో మాధవికి హైదరాబాద్ హోమ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మాధవి పరిస్థితి చాలా సందిగ్ధంగా తయారైంది. ఇటు ఉద్యోగం వదులుకోలేదు, అటు భర్తకి దూరంగా ఉండలేదు. భార్యాభర్తలిద్దరూ సంప్రదించుకొని చివరికి ఒక పరిష్కారానికి వచ్చారు. మాధవి ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. సెలవులు రాగానే అతని దగ్గరికి వెళ్తుంది. ఈ లోపల చక్రపాణి ప్రతి శనివారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆదివారం ఉదయానికి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అదే రాత్రికి వెళ్తాడు. అప్పుడేమో ఆదివారాలు నీ కాలేజీ చుట్టూ తిరిగేవాడిని, ఇప్పుడేమో ఇలా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాను. నా కాలికి ఏదైనా తిరుగుడు గీత ఉందేమో అంటూ చక్రపాణి ఉసూరుమన్నాడు. అతనికి మాధవితో పెళ్లి కోసం ఎదురు చూసినన్ని రోజులు కూడా కలిసి లేడు. అలా వేలపడితే ఎలా బావా, నాకు ఉద్యోగం వచ్చింది, నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకునే వరకు మనం ఎలాగో అవస్థ పడాలి అంటూ మాధవి అతన్ని ఊరడించింది. అతను శ్రమ అనుకోకూడదు. అయ్యో డబ్బు ఖర్చు అవుతుందే అని మాధవి బాధపడకూడదు. ఈ ఊరు అతనికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఇదే ఉత్తమం అనుకున్నారు. జ్యోత్స్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఒక్క ఆదివారం మినహా అన్ని రోజులు మాధవితోనే గడుపుతుంది. సరిత కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అయింది. సరిత ఫారిన్ వెళ్ళలేదు. ఫారినర్ని పెళ్లి చేసుకోనూ లేదు. అతనికి వేరే భార్య పిల్లలు ఉన్నారట. సరిత దగ్గర అది దాచి మోసం చేసి పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నించేట. సరిత భయపడలేదు. నిర్మోహమాటంగా పెళ్లి ఆపుచేసుకుని అతన్ని చెడామడా తిట్టింది. ఆ విధంగా అతనితో కలిసి ఫారిన్ వెళ్ళాలని సరిత కన్న కలలు ఎండమావులయ్యాయి. బొంబాయిలో ఇక ఉండలేకపోయింది. అందరికీ ఈ విషయం తెలిసింది. అందుకే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాదులో మేనమామ ఇంట్లో పేరుకున్న సరిత కూడా మాధవితోనే ఎక్కువగా గడుపుతుంది. ఆశ విషయం వచ్చినప్పుడు సరిత సిగ్గుపడుతున్నట్టుగా జ్యోత్స్న 2 చేతులు పట్టుకుంటూ, జ్యోత్స్న నా కళ్ళు తెరిపించావే, నిజమైన స్నేహం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది అంది. ఈ లోకంలో మగవాళ్లలో ఎంతోమంది గోముఖ వ్యాఖ్యలు ఉన్నారు. వాళ్ళ వేషభాషలు చూసి మనం మోసపోతాం. అది కపట నాటకం అని, కుసంస్కారం అని తెలుసుకునే లోపలే
ఆడపిల్లల జీవితాలు తెల్లారిపోతాయి. మగవాళ్ళని జీవితాల్లోకి ఆహ్వానించేటప్పుడు, వారితో అనుబంధాలు పెంచుకునేటప్పుడు ఆడపిల్లలు చాలా జాగ్రత్త పడాలి అంది. ఆశ పాప విషయంలో జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి బాగా పెద్ద భేదాభిప్రాయం వచ్చిందని మాధవి ద్వారా తెలుసుకున్న సరిత చాలా బాధపడింది. జ్యోత్స్న దగ్గర ఈ విషయం గురించి ఒక రోజున ఏదో చెప్పబోయింది. జ్యోత్స్న విసుగ్గా చూస్తూ, ప్లీజ్ ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. నేను మీ దగ్గరికి అది మర్చిపోవటానికే వచ్చాను, కానీ గుర్తు చేసుకోవటానికి కాదు అంది. జ్యోత్స్న అంత నిక్కచ్చిగా అలా చెప్పడంతో సరిత ఇక నోరు మెదపలేకపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఆ సంగతే ఎత్తలేదు. ఒకసారి మాధవి ఏమీ తోచక జ్యోత్స్న టేప్ ఆన్ చేసింది. అందులో నుంచి హఠాత్తుగా ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంటూ పాట రాసాగింది. మంచం మీద పడుకుని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న జ్యోత్స్న ఒక్క ఉదుటున లేచొచ్చి టేప్ ఆపేసింది. అదేమిటే అంది మాధవి ఆశ్చర్యంగా. ఆ పాట అంటే నాకు పరమాశయం, నా చెవులకి ఇంకెప్పుడు వినిపించకూడదు అంటూ ఆ టేప్ను తీసుకెళ్లి స్టవ్ మీద పడేసి అంటించింది. అరే జ్యోత్స్న, ఏమిటే ఈ విపరీతం? మాధవి రాబోతుంటే జ్యోత్స్న బలంగా దూరంగా తోసేసింది. జ్యోత్స్న కళ్ళల్లో ఏదో తెలియని కసి కనిపిస్తుంది. సరిత మాధవి మొహాలు చూసుకున్నారు. ఆ రోజంతా జ్యోత్స్న వాళ్లతో మాట్లాడనే లేదు, భోజనం చేయలేదు. శ్యామ్ సుందర్ ప్రసక్తి వస్తే మాధవి, సరిత ఇదివరకు జ్యోత్స్నని మీ హీరో అనేవాళ్ళు, ఇప్పుడు మీ విలన్ అంటారు. శ్యామ్ సుందర్ జ్యోత్స్న స్వభావం తెలిసి కూడా ఇలా వదిలేయటం వాళ్ళకి నచ్చలేదు. అందులో జ్యోత్స్న వట్టి మనిషి కూడా కాదు, తల్లి కాబోతుంది. శ్యామ్ సుందర్ బంధువుల్లో ఇంకా చాలామందికి జ్యోత్స్న శ్యామ్ సుందర్లు విడిపోయినట్లు తెలియదు. జ్యోత్స్న ఉద్యోగం చేస్తుందని మాత్రమే అనుకుంటున్నారు. జ్యోత్స్న ఉన్న ఊళ్ళోనే వచ్చి అలా ఉద్యోగం చేయటం జానకమ్మ గారికి తల కొట్టేసినట్టయింది. కొడుకు దగ్గర ఫిర్యాదుగా, ఈ విపరీతం ఏమిట్రా, లోకం మనల్ని చూసి నవ్విపోదు అంది. అతను నిర్లిప్తంగా చూస్తూ, జ్యోత్స్నని నేను ఇంటికి తీసుకురాలేకపోయాను. ఆ అసమర్థత కంటే ఈ లోకం చేసే హేళన నన్నేం బాధ పెట్టదులేమ్మా. భార్య అంత దులవరించిపోయిన చెల్లెల పెళ్లికి రాకుండా నలుగురిలో నవ్వుల పాలు చేసిన బంధువుల ముందు ఈడ్చి చెంప మీద కొట్టిన, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ బతుకును బజార్న పడేసిన వీడికి రవ్వంత కూడా కోపం లేదు. వెళ్ళి 4 తన్ని చుట్టుపట్టి ఈ ఊరి నుంచి తరిమేయక ఇంకా పైనుంచి బాధపడతాడు. వీడో పిచ్చిమాలోకం, అందుకే ఆ పిల్లలు ఆడిస్తుంది అనుకుందాం. ఒకసారి అతనికి భోజనం పెట్టేటప్పుడు, ఇలా ఎన్నాళ్ళు ఉంటావురా అంది. ఇప్పుడు నాకేమైంది అన్నాడు అతను. ఏమైందా, ఆ పిల్లేమో నీతో కాపురం చేయనని వదిలేసి చక్కా పోయింది. నువ్వేమో ఇట్లా కూర్చున్నావు. ఇలా చూస్తుంటే సంవత్సరాలే గడిచిపోయేట్టున్నాయి. కన్న తల్లిని నేను చూస్తూ ఊరుకోలేనురా. నన్నేం చేయమంటావో చెప్పు, తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగాడు. 2వ పెళ్లి చేసుకో. అమ్మా, అన్నం తింటం మానేసి అతను తలెత్తాడు. ఆ కళ్ళల్లో ఎవరినో హత్య చేయమన్నంత బాధ కనిపిస్తుంది. అతను మెల్లగా అన్నాడు కాసేపటి తర్వాత, అమ్మా, ఒక పెళ్లితో సుఖం రాని వాడికి ఇంకో పెళ్లితో సుఖం వస్తుందని నమ్మకం ఏమిటి? నా జాతకంలో సుఖపడే రాత లేదేమో, అందుకే ఇలాంటి గొడవ వచ్చిందేమో. అతను అన్నం ముందు నుంచి లేచాడు. అయ్యో, ఏమిట్రా ఆ పని? ఇప్పుడు నేనంత కాని మాటలు ఏమన్నానని? కన్నతల్లి ప్రాణం కాబట్టి చూస్తూ ఊరుకోలేక అతను చెయ్యి కడుక్కుంటూ ఆవిడ మాట పూర్తి కాకుండానే అన్నాడు. అమ్మా, నువ్వు నిజంగా నా కన్న తల్లివే అయితే నా మనసు అర్థం చేసుకుంటే ఇలా 2వ పెళ్లి మాట ఎత్తవు. జ్యోత్స్న నన్ను విడిచి వెళ్ళిన మాట నిజమే, కానీ జ్యోత్స్నను నేను వదిలేలేదమ్మా. అలా విడిగా ఉండటం జ్యోత్స్న ఇష్టం కాబట్టి ఉండనిస్తున్నాను. నేను ఉంటున్నాను. జ్యోత్స్న తిరిగి రావటం కోసం వేచి చూస్తున్నాను. నీ ఈ నిరీక్షణలో నా జీవితం అంతా అయిపోయినా పర్వాలేదు. జ్యోత్స్న తిరిగి వస్తుందని నాకు నమ్మకం ఉందమ్మా. అతను చెయ్యి తుడుచుకుంటూ వెళ్ళబోయి అన్నాడు. అమ్మా, ఒక్క మాట చెప్పు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నగారికి నచ్చని పనులు ఎన్నో చేశావు. ఆయన ఎంతో బాధపడ్డారు, అలాగే భరించారు. కానీ నిన్ను వదిలేశారా? అదేమిట్రా, నేను ఇలాంటి కాని పనులు ఏమైనా చేశానా ఏమిటి?
పనులలో తేడా ఉండొచ్చు కానీ బాధ ఒకటేనమ్మా. జ్యోత్స్న నాకు నచ్చని పని చేసిన మాట నిజమే. నాన్నగారిలాగే నేను బాధపడుతున్నాను, దిగమింగుతున్నాను. జానకమ్మ గారు ఆశ్చర్యంతో మతిపోయిన దానిలా కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయింది. చాలాసేపటికి నిట్టూరుస్తూ ఈ వెర్రిమాలోకం జన్మలో సుఖపడలేడనుకుంది. శ్యామ్ సుందర్ హైదరాబాద్కి రామచంద్రపురానికి మధ్య ఒక ఫ్యాక్టరీ కట్టించే పనిని స్వీకరించాడు. ఆ పని ఒత్తిడి వల్ల అతను ఉదయం వెళితే రాత్రికి వస్తాడు. పని పని పని. అతనికి ఎంత పని చేసినా టైం గడవనట్టే ఉంటుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. రాత్రి అవుతుంది. అదంటే అతనికి చాలా భయంగా ఉండేది. జ్యోత్స్న జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఎన్నోసార్లు పాప ఎక్కడుందో చెప్పేసి జ్యోత్స్నతో రాజీ పడిపోవాలనిపించేది. కానీ వెంటనే తనను తాను నిలవరించుకునేవాడు. అది సరైన పని కాదు. పాపని దూరంగా ఉంచి సరైన పని చేశాడు. అది ఎంతో శ్రేయస్కరం జ్యోత్స్నకి పాపకి కూడా. ఆ రోజు ఆదివారం. అతని ఇంట్లోనే ఉన్నాడు. అతని తల్లి తరఫున దూర బంధువు తాతగారు వరుస అయిన నీలకంఠం గారు వచ్చారు. ఆయన అన్నాడు, అదేమిట్రా శ్యాము, నువ్వు ఇంత డబ్బు పెట్టుకుని భార్య చేత ఉద్యోగం చేయిస్తున్నావా? అందులో ఉత్తమ మనిషి కూడా కాదయ్యే అంటూ మందలించాడు. ఆ మాట వినగానే శ్యామ్ నిర్విణ్ణుడయ్యాడు. జ్యోత్స్న తల్లి కాబోతుందా? నిజమా? అతని మనసు ఒక్కసారి పులకరించింది. కోటి మధుర స్వప్నాలు కళ్ళ ముందు కదలాడాయి. ఆశ పాపను ఎత్తుకుని జ్యోత్స్న అతని కంటి ముందు నిలిచింది. పిల్లల ప్రసంగం వస్తే జ్యోత్స్న ముఖంలో దోబూచులాడే సిగ్గు కలలు అతని గుర్తుకొచ్చాయి. తాతగారు వెళ్ళిపోయిన తర్వాత అతను అలాగే కూర్చుండిపోయాడు. జ్యోత్స్న తల్లిగా పోతుందా? అతను ఆ మాట వినగానే ఎంత సంతోషపడ్డాడో. ఇప్పుడు అంత విషాదంగా అనిపిస్తుంది. ఆ శుభవార్త వినే క్షణాలు పంచుకోవాలని ఇద్దరు ఎంత ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు ఎలా అయింది? అతన్ని జ్యోత్స్న అవమానపరిచింది, నవ్వుల పాలు చేసింది. ఒక్క మాటలు చెప్పాలంటే తన విలువ ఏమిటో తెలిసి రావాలని ఇలా కఠినత్వం వహించి దూరంగా ఉండిపోయాడు. తనను ఇంతగా ప్రేమిస్తున్న భర్త కంటే స్నేహితురాలి కూతురు ఎక్కువ అని జ్యోత్స్న రుజువు చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంది. అతను ఈ అవమానం దిగమింగటానికి ఎంతో శక్తి కూడదీసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా జ్యోత్స్న తల్లి కాబోతుంది అంటే ఈ వార్త అమృత జలంలా అతని బాధని కోపాన్ని బటు మాయం చేస్తుంది. అతనికి వెంటనే జ్యోత్స్నను చూడాలనిపిస్తుంది. జ్యోత్స్న ఇప్పుడు ఒక్కతి కాదు, జ్యోత్స్నలో మరొకరున్నారు. తన రక్తం ప్రాణం పోసుకుంటుంది. అతను మాధవి నెంబరు డయల్ చేశాడు. హలో, అవతల నుంచి జ్యోత్స్న పలికింది. ఆ గొంతు వినగానే అతని మనసు నవనీతం రాసినట్టయింది. హలో హలో, అవతల నుంచి జ్యోత్స్న గట్టిగా అరుస్తుంది. అతను కళ్ళు మూసుకుని మౌనంగా ఆ కంఠం వింటున్నాడు. హలో హలో హలో. కాసేపు చూసిన జ్యోత్స్న ఎవ్వరూ పలకపోవడంతో ఫోన్ పెట్టేసింది. అతను గాఢంగా నిట్టొచ్చాడు. మర్నాడు సాయంత్రం అతను వరమ్మగారి ముందు నిలబడ్డాడు. ఏమిటి, బుజ్జి తల్లి కాబోతుందా? ఎంత మంచి వార్త. కనీసం ఇప్పటికైనా దాని మనసు కరుగుతుందేమో అందావిడ. ఆవిడ చాలా చిక్కిపోయింది. కళ్ళ కింద నల్లటి చారలు బాగా కనిపిస్తున్నాయి. ఆ రోజున వెళ్ళిపోయిన జ్యోత్స్న మళ్ళీ తిరిగి రాలేదు. ఆవిడ తనే స్వయంగా హైదరాబాద్ వెళ్ళి బతిమాలింది. శ్యామ్ దగ్గరికి వెళ్తావని అలా అన్నానే అమ్మా పరుషంగా. నీ మీద నాకేం కోపం లేదంది. కానీ జ్యోత్స్న వెళ్ళలేదు. తలగట్టిగా పూపుతూ నేను రాను బామ్మ, నాకని ఒక ఇల్లు ఏర్పరుచుకున్న తర్వాత నువ్వే నా దగ్గరికి వద్దువుగానంది. ఆవిడ కన్నీళ్లు మాటలు జ్యోత్స్నని కరిగించలేదు. 7 మల్లెల ఎత్తుగా అపురూపంగా పెరిగిన జ్యోత్స్న జీవన్ముక్తికి ఇలా కష్టపడటం చూసి ఆవిడ భరించలేకపోయింది. ఆవిడ మయూరపురం తిరిగి వచ్చేసింది. కానీ మామూలు మనిషి కాలేకపోయింది. జ్యోత్స్న మీద కోపం తెచ్చుకోవద్దని, దాని మూర్ఘత్వాన్ని మన్నించమని కోరుతూ శ్యామ్కి ఉత్తరం రాసింది. తన ఆరోగ్యం అంతంత మాత్రం అయిందని, తను పోతే శ్యామ్ కూడా వదిలేస్తే జ్యోత్స్న దిక్కులేందవుతుందని, ఆ ఊహే భరించలేకపోతున్నదని తాను శ్యామ్కి రాసేది. ఆ ఉత్తరాలు వాటి వెనుక స్పష్టంగా కల్పిస్తున్న ఆమె ఆవేదన
శ్యామ్ మనసు కరిగిపోయేలా చేసేవి. అతను 1-2 సార్లు మయూరపురం వచ్చి ఆవిడ్ని చూసెళ్ళాడు. శ్యామ్ సుందర్ వచ్చి ఈ మాట చెప్పగానే ఆవిడకి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ రోజే ఆవిడ అతనితో బయలుదేరి వచ్చింది. నన్ను తీసుకెళ్ళటానికి వచ్చావా బామ్మ? నాలో ఏం మార్పు వచ్చిందని అంది జ్యోత్స్న. అదేమిటి బుజ్జి, నువ్వు ఒట్టిదానివి కూడా కాదు. ఇది వరకంటే వేరు. ఇప్పుడు ఒకరి అండ ఉండకుండా ఎలా ఉంటావు? ప్రసవించటం అంటే మాటలు అనుకుంటున్నావా? ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.